1995 to 2005 నేను ఉద్యోగం చేస్తూ, నేను చెప్పాను కదా, నా ఉద్యోగం పోయింది. నా మొదటి ఉద్యోగంలో నేను ఫ్రాడ్ చేశాను. రాజీవ్ ముత్యాల, ఐఎమ్ షూర్ హీస్ దేర్. థ్యాంక్ యూ. ద రీజన్ వై ఐ టుక్ హిస్ నేమ్ ఇస్, నా కజిన్ అవుతాడు. రాజీవ్ ముత్యాల వాళ్ళ నాన్నగారు రంజిత్ గారు, మామయ్య అని పిలుస్తాను. వాజ్ వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. మా నాన్నగారు వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవారు. నేను చేసిన ఫ్రాడ్ ఒకటైతే అది 4 లక్షలు అని చెప్పాను. ఆ ఫ్రాడ్కి ఒప్పుకున్నాను కాబట్టి ఇంకా ఎవరో మా కంపెనీలో ఫ్రాడ్ చేశారు, ఆ విషయం నాకు తెలియదు. నా మీద 20 లక్షల రూపాయలు కేసు వేశారు. 1995 ఐ గాట్ మ్యారీడ్. పెళ్ళైన 2-3 నెలలకి పోలీసులు ఇంటికి వచ్చారు. ఇంటికి ఎందుకు వస్తారు? ఈ 4 లక్షల రూపాయలు కడతామని చెప్పాం, డబ్బులు కూడా కట్టేస్తున్నాం కాబట్టి ఏదో పొరపాటు అయి ఉంటుంది. నాంపల్లి దగ్గర క్రైమ్ బ్రాంచ్ అని ఉంటుంది, అక్కడికి రమ్మని చెప్పారు. నేను నెక్స్ట్ డే వెళ్ళిపోయాను క్రైమ్ బ్రాంచ్కి. ఎలాగనే పోలీసులు చాలా రెస్పెక్ట్తో పిలుస్తారు కదా, ఆ భాష నేను వాడను, ఆ భాష మీరు అర్థం చేసుకోండి. ఆ భాషలో నన్ను పిలిచారు. ఆ పోలీస్ ఆఫీసర్ పిలిచి 20 లక్షలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. 20 లక్షలు ఏంటి సార్ అన్నాడు. మా కొలీగ్ ఒక పేరు చెప్పాడు. అలా నాయన, నీతో పాటు పనిచేశాడు కదా, నీకు తెలుసా? ఎంతో తెలియదు, మేము కలిసి పనిచేసాం. అండ్ నిన్ను అరెస్ట్ చేసాము, జైల్లో ఉన్నాడు కింద. సాయంకాలం నేను జైల్లో వేస్తాం అన్నాడు. నాకు అర్థం కాల. ఐ జస్ట్ రీడెడికేటెడ్ మై లైఫ్ టు ద లార్డ్. ఐ జస్ట్ స్టార్టెడ్ ద మినిస్ట్రీ అండ్ ఐ జస్ట్ గాట్ మ్యారీడ్. అండ్ దిస్ ఇస్ నాట్ మై క్రైమ్, దిస్ ఇస్ సంబడి ఎల్సెస్ క్రైమ్. నా తప్పు నేను ఒప్పుకున్నాను, దానికి వాళ్ళు ఏం శిక్ష లేదు, సస్పెండ్ చేశారు. డబ్బులు కట్టాక నేను పంపించేస్తా ఉన్నా. ఈ లోపల నాన్నగారు చనిపోయారు. ఎందుకు రాజీవ్ ముత్యాల నేను పేరు తీసుకున్నా అంటే, అక్కడున్న కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేసి ఒక ఫోన్ కాల్ నేను చేసుకోవాలంటే, బాబు ఇక్కడి నుంచి ఫోన్ కాల్ చేయకూడదు. లాంగ్ స్టోరీ షార్ట్, ఫైనల్గా నేను ఫోన్ కాల్ చేశాను రాజీవ్ మామయ్య. ఫోన్ కాల్ పికప్ చేసి చెప్పాను, మామయ్య నేను క్రైమ్ బ్రాంచ్లో ఉన్నాను, అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అన్న. ఎందుకు వెళ్ళాడంటే ఇదేదో చెప్తున్నారు, 20 లక్షలు అంటున్నారు ఏంటి అని. దాని తర్వాత ఆ రోజు ఐ వాజ్ లెట్ గో. దెన్ మై మామయ్య సెడ్, ఒరే నువ్వు వెంటనే హైడింగ్లోకి వెళ్ళు, యాంటిసిపేట్ పెళ్ళి వచ్చేదాకా నువ్వు బయటికి రావు. నేను నెక్స్ట్ సండే వాక్యం చెప్పాలి. మా చర్చ్ ఇంట్లో దాక్కుని మామయ్య సహాయం ద్వారా యాంటిసిపేటెడ్ పెళ్ళి తీసుకొని, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ద మినిస్ట్రీ. సివిల్ కేసు, క్రిమినల్ కేసు 2 వేశారు.